నమస్కారం. మనం ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి 5 అవతారాలని చూసాం. ఇప్పుడు మిగిలిన 5 అవతారాల గురించి తెలుసుకుందాం. పరశురాముడి నుండి కల్కి అవతారం వరకు ప్రతి అవతారానికి ఒక కారణం ఉంది, ఒక గొప్ప సందేశం ఉంది. ధర్మాన్ని కాపాడటానికి, పాపాన్ని నాశనం చేయడానికి ఆయన అవతరించారు. ఈ భాగాన్ని పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయండి. శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురామ అవతారం. పరశురాముడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. ఆయన జన్మ బ్రాహ్మణుడిగా అయిన క్షత్రియ శక్తితో జనాన్ని రక్షించిన యోధుడు. ఆ కాలంలో అనేక మంది క్షత్రియులు దురాచారాన్ని పాలిస్తూ ప్రజల మీద అణచివేత సాగించేవారు. ధర్మాన్ని విస్మరించి బలవంతంగా రాజ్యాలు ఆక్రమించేవారు. వీరి ధర్మ విరుద్ధమైన క్రూరత్వాన్ని అంతమొందించడానికి భగవంతుడు పరశురాముడిగా అవతరించాడు. పరశురాముడు పరమశక్తిశాలి, శివుని భక్తుడు. శివుని అనుగ్రహంతో ఆయన ఆయుధ విద్యలో నిపుణుడయ్యాడు. ఆయన వద్ద పరశు అనే ఆయుధం ఉండేది. అందుకే ఆయన పేరు పరశురాముడు. పరశురాముడు 21 సార్లు క్షత్రియులను నాశనం చేశాడు. తరువాత భూమిని బ్రాహ్మణులకు దానం చేసి తపస్సులో లీనమయ్యాడు. ఈ అవతారం ద్వారా ఆయన మనకిచ్చే సందేశం ధర్మాన్ని కాపాడటమే భగవంతుని లక్ష్యం. దుర్మార్గులు ఎంత శక్తివంతులైనా వారిని శిక్షించడం ద్వారా సమాజంలో న్యాయం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరామ అవతారం. శ్రీరాముడు శ్రీ విష్ణువు యొక్క 7వ అవతారం. ఆయన త్రేతాయుగంలో అయోధ్యరాజు దశరథునికి పుట్టాడు. శ్రీరాముడు ధర్మబద్ధుడు, సత్యవంతుడు, ఆదర్శ పురుషుడు. ఆయన సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన సమయంలో రావణుడు సీతను అపహరించాడు. హనుమంతుడు సుగ్రీవుని సాయంతో రావణునిపై యుద్ధం చేసి సీతను తిరిగి తెచ్చాడు. తర్వాత అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం పొందాడు. ఆయన పాలనను రామరాజ్యం అంటారు. ధర్మానికి ప్రతీకగా నిలిచింది. ఈ అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారానికి, ధర్మ పరిరక్షణకు మరియు రావణాసురుని వధకు అవతరించారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అనే బిరుదును పొందారు, ఎందుకంటే ఆయన జీవితం ఆదర్శంగా ధర్మపదంలో సాగింది. శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ధర్మం నశిస్తున్న ద్వాపర యుగంలో భూమాత పీడితుల క్షేమం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంగా మధురలో దేవకీ వాసుదేవులకు జన్మించాడు. కంసుడి నుంచి తప్పించుకొని గోకులంలో యశోదమ్మ చేత పెరిగిన కృష్ణుడు బాల్యంలోనే పుతన, శకటాసుర, కాళీనాగుడు వంటి రాక్షసులను సంహరించాడు. గోవర్ధనగిరిని ఎత్తి వృత్తిని వర్షాల నుండి ప్రజలను రక్షించాడు. యువతలో పాండవులను మార్గదర్శకుడిగా, మహాభారత యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు ప్రేమ, జ్ఞానం, ధర్మానికి ప్రతిరూపం. ఇది పూర్ణావతారం, భగవంతుని పరిపూర్ణ స్వరూపం. ఈ అవతారం ప్రసిద్ధి చెందింది భక్తి, ధర్మం, జ్ఞానం, ప్రేమ, వ్యూహం అనే 5 శక్తుల సమాహారంగా. ఇది కేవలం రాక్షస సంహారం కోసం కాదు, మానవునికి జీవన తత్వాన్ని నేర్పించడానికి ముఖ్యంగా అభివృద్ధి అయ్యింది. శ్రీ మహావిష్ణువు 9వ అవతారం బలరామ అవతారం. బలరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారం. ఆయన ఆదిశేషుడు అవతరించిన రూపం. శ్రీకృష్ణుడు అన్నయ్యగా జన్మించి బలరాముడు కృష్ణునితో పాటు చాలా మంది రాక్షసుల్ని సంహరించాడు. పలుకుబడి తక్కువ కానీ ధైర్యంగా ఉండే బలరాముడు శక్తి, సహనానికి ప్రతీక. ఆయుధంగా నాగలి వాడేవాడు కనుక హలాయుధుడు అని కూడా పిలుస్తారు. ఆయనను శక్తి దేవతగా కూడా కొలుస్తారు, ఎందుకంటే ఆయన అన్నదాతల రక్షకుడిగా వ్యవసాయాన్ని ప్రోత్సహించిన వాడు. బలరాముడు ఎక్కువగా ధర్మాన్ని కాపాడడం కోసం జీవితాన్ని అంకితం ఇచ్చాడు. కృష్ణుడు అధిదైవ తత్వాన్ని సూచిస్తూ బలరాముడు శక్తి, స్థిరత్వాన్ని సూచిస్తాడు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి అవతారం. కల్కి పురాణం ప్రకారం కల్కి యుగం, సత్యయుగం సంధి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఈ అవతారం
64 కళల్లో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని 12వ స్కందం 2వ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. కల్కి శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు. కలక లేదా కలంక అంటే దోషాన్ని హరించేదని అర్థం. దోషాన్ని హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు. కలియుగంలో పాప భారం అంతకంతకు పెరిగిపోతుందని, ఆ సమయంలో తాను కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా పురాణాలలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు దశావతారులు ప్రతి అవతారము ఒక అమోఘమైన సందేశం. ధర్మం క్షీణించిన ప్రతిసారి శ్రీహరివారు భూమి మీదకు అవతరించి పాపాన్ని నశింపజేసి భక్తులను రక్షిస్తూనే ఉంటారు. మత్స్య అవతారం నుంచి కల్కి అవతారం వరకు ప్రతి రూపము ఒక అద్భుతమైన గాథ, ఒక ఆధ్యాత్మిక సందేశం. మనం ఈ అవతారాలని స్మరించినప్పుడల్లా మన జీవితంలో ధర్మం బలపడుతుంది, భక్తి పెరుగుతుంది. మీరు ఈ వీడియోని ఇష్టపడితే ఒక చిన్న లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఇటువంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ.